శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఫిబ్రవరి నెల ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం చూద్దాం. ఫిబ్రవరి నెలలో 1 నుంచి 29వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఫిబ్రవరి నెల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు మొదటిగా గ్రహస్థితి ఎలా ఉందనే చూద్దాం. రాహు కేతువులు వారి స్థానాల్లో కొనసాగుతున్నారు. రాహువు మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. గురువు చూసినట్లయితే మేషంలో కొనసాగుతున్నాడు. అలాగే శుక్రుడు, కుజుడు ఈ నెల మొదటిలో వచ్చేటప్పటికి ధనస్సులో, అలాగే వారి యొక్క మార్పు కుజుడు చూసినట్లయితే ఫిబ్రవరి 5వ తారీఖున తన యొక్క మార్పు అనేది మకరంలోకి జరగబోతున్నది. అలాగే శుక్రుడు చూసినట్లయితే శుక్రుడు యొక్క మార్పు అనేది కూడా ఫిబ్రవరి 12వ తారీఖున మకరంలోకి మారబోతున్నారు. అలాగే రవి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ఫిబ్రవరి 13వ తారీఖున కుంభ సంక్రమణం జరగబోతుంది అన్నమాట. కుంభంలోకి మారబోతున్నాడు. అలాగే మనం చూసినట్లయితే బుధుడు కూడా యొక్క మార్పు అనేది ఉంది. బుధుడి యొక్క మార్పు అనేది మనం చూసినట్లయితే ఫిబ్రవరి 1వ తారీఖే వచ్చేటప్పటికి రాబోతున్నాడు, కుంభంలోకి రాబోతున్నాడు. ఇప్పుడు గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి శని వచ్చేటప్పటికి కుంభంలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు శని రవి కలవబోతున్నారు అన్నమాట. ఆది శత్రువులైనటువంటి శని రవి కలయిక ఈ యొక్క దేశం మీద, ప్రపంచం మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క ఫలితం అనేది ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. సింహరాశి వారికి వచ్చేటప్పటికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సింహరాశి వారికి వచ్చేటప్పటికి షష్టమంలో ఒక రవి, అలాగే పంచమంలో ఒకటి కుజుడు. కుజుడు పంచమం నుంచి షష్టమంలోకి మారబోతున్నాడు అన్నమాట. ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితంగా కూడా సింహరాశి వారికి మారబోతున్నది. ముఖ్యంగా ధన సంబంధితమైన విషయాల్లో కొద్దిగా ఎక్కువగా ఖర్చు పెట్టినప్పటికీ వీరు దాన్ని తగినట్టుగానే సంపాదించగలుగుతారన్నమాట. ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించినటువంటి మకర సంక్రమణంలోకి రవి యొక్క సంచారం అనేది ఎలాగైతే అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఇచ్చిందో, అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అనుకూలమైనటువంటి గ్రహస్థితి అన్నమాట. రవి షష్టమంలో ఉన్నప్పుడు పేరు ప్రఖ్యాతులు రావడం అనేది జరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది రవి పూర్తిగా ఇవ్వగలుగుతాడు అన్నమాట. అలాగే పంచమంలో ఉన్నప్పుడు ఇక రాశి వారికి కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వలేదు కదా. కానీ ఎప్పుడైతే కుజుడు యొక్క మార్పు అనేది జరుగుతుందో ఫిబ్రవరి 5వ తారీఖున, ఫిబ్రవరి నెలలో వీరికి పూర్తి అనుకూలమైనటువంటి గ్రహస్థితి అనేది పొందడం అనేది జరుగుతుంది అన్నమాట. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. చేపట్టబోయే ప్రతి పనిలో విజయాన్ని సాధించగలుగుతారన్నమాట. దీనికి ముఖ్య కారణం ఏంటంటే వీరికి ముఖ్యంగా కుజుడు షష్టమంలోకి వచ్చినప్పుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తాడు. ఇది రాజకీయ పరంగా కూడా ఒక స్థిరత్వాన్ని ఇవ్వగలుగుతాడు. అలాగే వృత్తిలో కూడా కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ ఈ యొక్క నెలలో ప్రథమంలోనే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఈ యొక్క రాశి వారు పొందడం అనేది జరుగుతుంది. సింహరాశి వారికి వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పొచ్చు అన్నమాట. మరి వాటితో పాటు మనం చూసినట్లయితే ఇక్కడ భాగ్యస్థానాల్లో ఉన్నటువంటి గురువు కూడా పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతాడు. సంతాన సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి స్త్రీలకు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుడు. ఎందుకంటే గురువు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి. కానీ డబ్బు మటుకు వీరికి విపరీతంగా ఖర్చు అవుతుంటుంది. అలాగే ఆరోగ్య సంబంధితమైన విషయాల గురించి కూడా కొంచెం ఆలోచించుకుంటూ ఉండాలి. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. అలాగే ఫార్మాస్యూటికల్, పేపర్, ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో, ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి రవి యోగకారకమైనటువంటి స్థానాల్లోకి వచ్చి ఉన్నాడు అన్నమాట. అలాగే పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు షష్టమంలోకి పోయినప్పుడు ఐశ్వర్యప్రదాయకుడుగా తయారవుతాడు. ధన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. వీరు ఏదైతే ఎగ్జామ్స్ గురించి రాస్తున్నారో, ప్రయత్నం చేస్తున్నారో, ప్రిపేర్ అవుతున్నారో వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి గురువు మంచి స్థానంలో ఉన్నాడు, షష్టమంలో రవి ఉండటం, పంచమంలో వచ్చేటప్పటికి శుక్రుడు షష్టమంలోకి రావటం, కుజుడు కూడా షష్టమంలోకి రావటం వల్ల వీరికి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే చెప్పచ్చు అన్నమాట. ఓవరాల్గా వచ్చేటప్పటికి విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి కాలంగానే గోచరిస్తున్నది. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు, సింహరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఎందుకంటే వీరికి కొన్ని గ్రహస్థితి ఫిబ్రవరిలో ఒక మార్పు జరగబోతున్నది. అది ఇంకొక మార్పు ఏంటంటే ఫిబ్రవరి 13వ తారీఖున, అంటే ఈ యొక్క నెలలో సెకండ్ హాఫ్లో వచ్చేటప్పటికి
13వ తారీఖున రవి అష్టమంలోకి షష్టమం నుంచి సప్తమంలోకి వెళ్తున్నాడు. సప్తమంలోకి వెళ్ళినటువంటి రవి అంత యోగకారకుడు కాదనమాట. అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్ అనేది వీరికి ఎంతైతే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుందో సెకండ్ హాఫ్ ఆఫ్ మంత్ అనేది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. దీనికి ముఖ్య కారణం రవి సప్తమంలోకి వెళ్ళినప్పుడు రవి యొక్క దృష్టి అనేది కరెక్ట్గా 90 degrees యాంగిల్లో ఈ యొక్క రాశి వారి మీద పడుతుంది. తద్వారా వచ్చేటప్పటికి శరీరంలో అధికమైనటువంటి ఉష్ణం, వేడి, జ్వరపీడత్వం, డబ్బు ఖర్చు అవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి జ్వరపీడత్వం కూడా జరగడానికి ఆస్కారం అనేది ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైన సూచన అన్నమాట. సో ఈ రాశి వారు చేయవలసింది సూర్యగ్రహ ఆరాధన అనేది చేస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆదివారం పూట ఓం ఆదిత్యాయ నమః అని చెప్పేసి మరియు సూర్యనారాయణ స్వామిని పూజించడం, అలాగే ఎర్రటి పూలతో సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే వీరు ఇంకొకటి పరిహారం కూడా చేసుకోవచ్చు. ఉదయం సూర్యగ్రహ సమయంలో అంటే 6 నుంచి 7 గంటల లోపల సూర్యగ్రహ హోరా సమయంలో లవంగాలను కానీ మిరియాలను కానీ తిన్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నెల ఫలితాలు అనేది కార్యక్రమం అనేది కంప్లీట్ అయిందన్నమాట. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూసాం. ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కానీ అన్ని రాశుల వారికి వచ్చేటప్పటికీ రవి కుజుడు ఎక్కువగా ప్రభావం అనేది చూపించడం అనేది జరిగింది. రవికి వచ్చేటప్పటికి సూర్యారాధన అనేది మన శాస్త్రంలో చెప్పబడినటువంటి నియమం అన్నమాట. అంటే మనకు సాక్షాత్ భగవంతుడు ఎవరు అంటే సూర్యచంద్రులు. కాబట్టి రవిని ఎలా పూజించాలి అనే దాని గురించి చాలా పెద్ద స్టోరీ ఉంది. సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే వచ్చేటప్పటికి తన యొక్క సంతానానికి, పుత్ర సంతానానికి క్షయవాది గ్రస్తుడైనటువంటి తన కుమారుడికి సూర్యారాధన చేయటం వల్ల వాటిలో ఉన్నటువంటి మహత్యాన్ని చెప్పడం అనేది జరిగిందన్నమాట. ఇది నారద పురాణంలో కూడా ఉందన్నమాట. ఎవరైనా కావాలంటే రెఫర్ చేసుకోవచ్చు. మరియు అలాగే సూర్యుడిని, ఎందుకంటే మరి కంటికి కనపడే భగవంతుడు ఎవరు అంటే తల్లిదండ్రుల తర్వాత సూర్యుడే. కాబట్టి సూర్యుడిని ఎక్కువగా పూజించాలి. ప్రతి ఒక్క మనిషి జీవితంలో సక్సెస్ అనేది ముఖ్య కారణం ఎవరు అంటే రవి యొక్క స్థానం అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి రవిని ఎక్కువగా పూజించాలి. అలాగే కుజుడి యొక్క స్థానం మార్పు అనేది కూడా ఉంది. కాబట్టి ఫిబ్రవరి నెలలో వారిని కూడా ఎక్కువగా పూజించాలి. బుధుడు, శుక్రుడు ఎప్పుడైతే రవితో కలుస్తారో వారి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండదు. అంటే వారు అస్తంగత్వం పట్టడం అనేది జరుగుతుంది. వారి యొక్క ప్రభావం అనేది కూడా కోల్పోవటం అనేది జరుగుతుంటుంది. కాబట్టి మిగతా గ్రహాల గురించి ఎక్కువగా కేంద్రీకృతంగా నేను చెప్పట్లేదు. అంతేగాని మిగతా గ్రహాల ప్రభావం లేనివి అని నా ఉద్దేశం అయితే కాదన్నమాట. మీరు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు అనేది కూడా నేను ఏ రాశికి ఆ రాశి చెప్పడం జరిగింది. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.